నమస్తే అన్న. నమస్తే అన్న. బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇందులోకి ఒక సెన్సేషన్, ఒక అలేఖ్య చిట్టిపికల్స్ ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ లో, వారిలో ఒక సిస్టర్ రమ్య అనే తను వెళ్ళబోతుంది. సో ఎలా ఉండబోతుందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా ఆనందం ఉంది. నాకైతే అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఏదైతే అనుకున్నానో అదే అయింది. నేను ఎన్నెన్నో కళ్ళు కన్నా రమ్య ఖచ్చితంగా బిగ్ బాస్లో పోవాలని, రమ్య ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను కలలు కన్నా, ఆనందపడ్డా, సంతోషపడ్డా. ఈరోజు బిగ్ బాస్లోకి రమ్య పోతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, నిజంగా మనస్ఫూర్తిగా. అంతేగాని నేనేదో అమ్మాయికి ట్రై చేస్తున్నాను, నేనేదో ప్రేమిస్తున్నాను అనుకుంటే అదొక మూర్ఖత్వం, మూఢత్వం. అది ఎక్కడన్నా అంటే రమ్య అంటే హీరోయిన్, సెలబ్రిటీ, ఆమె ఒక యాక్టరు, పైసలు బాగా గట్టిగా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని చూసి మనం సంతోషపడ్డం తప్ప ఏం లే. ఇప్పుడు తమ్మన్నాని, అనుష్కని, కాజల్ని, శృతి హాసన్, సమంతని మనం అందరం ఎలా చూసి లైక్ చేస్తామో నేను రమ్యను చూసి కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి, మన తెలుగు భాషకు సంబంధించిన అమ్మాయి, పైగా కాస్త కష్టపడే అమ్మాయి. కాస్త పోయి అసలు ఇప్పుడు పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు ఎంత కష్టం అది. ఆడపిల్లలు అమ్మ నాన్న లేకుండా వాళ్ళంతా కూడా పచ్చళ్ళు తయారు చేసి అమ్మి ఫేమస్ అవ్వాలని లోపల పాపం ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో ప్రయత్నం చేయాలని, ఫేమస్ అవ్వాలని, సెలబ్రిటీ అవ్వాలని ప్రతి ఒక్కరి హక్కు. అది వాళ్ళ ఇష్టం, అది అయితే అవ్వచ్చు లేదా మానేయచ్చు. కానీ రమ్య మాత్రం ఇలా చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగానే ఉంది. పైగా రమ్యకి బిగ్ బాస్లో ఛాన్స్ రావాలని మేమంతా కోరుకున్నాం, అందరం రావాలి, తను బిగ్ బాస్లో పోవాలి, గెలవాలి, తనకి సినిమా అవకాశాలు రావాలి, ఆ అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ కూడా అవ్వాలి. ఎందుకంటే అసలు ఆడపిల్లలు ఈ రోజుల్లో ఆడపిల్లలకి, ప్రతి ఒక్క ఆడపిల్లకి రమ్య ఒక రోల్ మోడల్ అంతే. అసలు రమ్యని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి అందరూ. ఎందుకంటే రమ్యని చూసి నేర్చుకోండి అందరూ. మీకు ఏం కావాలి చెప్పండి. కాబట్టి రమ్యని చూసి అసలు అందరూ గర్వపడాలి. ఎందుకంటే ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చి ఆమె హీరోయిన్ అవ్వడం సామాన్యం కాదు అది. కాబట్టి ఖచ్చితంగా పోతుంది, గెలుస్తుంది, గెలిచి కూడా బయటకు వస్తుంది. అంతేగాని ఇప్పుడు బిగ్ బాస్లో పోతాం కాదని అక్కడ పోయి నా ఇష్ట ప్రకారం చేస్తా, అంతా నా ఇష్ట ప్రకారం చేస్తానని జరగదు అనమాట. బిగ్ బాస్లో ఛాన్స్ రావడం అదొక మంచి ఆపర్చునిటీ. కాబట్టి దాంట్లో పోవాలి, బాగా ఆడాలి, బాగా ఆడి గెలవాలి. మళ్ళీ అంటే బాగా ఆడడం అంటే ఏంది, ఇచ్చిన టాస్కులు కానీ ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఆచితూచి మాట్లాడాలి. అంటే బయట మాట్లాడినట్టు ఎట్ట మాట్లాడితే మాత్రం పోద్ది. ఎందుకంటే 24 గంటలు బిగ్ బాస్లో ఆ కెమెరాలు రికార్డ్ అవుతూ ఉంటాయి. అంటే 24 గంటలు నిన్ను కాస్తారన్నమాట వాళ్ళు. అంటే నీ బిహేవియర్, నీ మాట తీరు, నువ్వు ఆడే గేమ్స్ కానీ అన్నీ కౌంట్ అవుతుంటాయి. పైగా నువ్వు బిగ్ బాస్కి సంబంధించి రెస్పెక్ట్, మళ్ళీ నీకు పెద్దవాళ్ళంటే గౌరవం ఉందా లేదా, నీకు ఇంట్రెస్ట్ అనేది ఉందా లేదా, మొత్తం టెస్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే 3 నెలలు ఇది యాక్టింగ్ చేస్తే, ఒక రోజు ఒక గంట అంతే. ఏదో ఒక రోజు చేస్తావు, ఒక 2 రోజులు చేస్తావు, ఒక వారం చేస్తావు. 3 నెలలు ఎవడు చేయలేడు. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఒక 2 days 3 days అంతే. అంతేగాని 90 రోజులు 100 రోజులు ప్రతిరోజు యాక్టింగ్ చేయడం ఎవడు వాళ్ళకి కాదు. పైగా 24 గంటలు యాక్టింగ్ చేయడం కాదు, అది వాళ్ళకి కాదు. ఇది అంతే. అంతే ఇప్పుడు 24 గంటలు ఎవడు వాళ్ళు కాదు. 24 గంటలు నేను యాక్టింగ్ చేస్తానంటే జరగదు అది పని. ఏదో టైంలో నీ బిహేవియర్ రావాల్సింది. వాయిస్ రికార్డులతోనే మనల్ని భయపెట్టేశారు. సో ఇప్పుడు తను డైరెక్ట్గా బిగ్ బాస్లోకి వెళ్తుంది కదా, మరి ఎట్లా చూస్తావు? అదే ఇక్కడ అందరూ అదే అన్నారు. వాయిస్ రికార్డులతో బూతులు మాట్లాడడం, ఇంకేమైనా మాట్లాడడం, అదే తెలుసో తెలియకో మిస్టేక్ అయింది అది. ఎందుకంటే ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఏడిపిస్తారు, అందరూ ఏదిస్తారు. ఆడపిల్లల్ని ఎందుకు లేస్తారా పాపం, శారీరకంగా టచ్ చేస్తారు. ఇంకా వాళ్ళు నా మాదిరిగా రోజు చేసి ఫోన్లు చేసి ఏడిపిస్తూ ఉంటే ఇంకా ఎవరు వాళ్ళు అవుతుంది చెప్పండి. పైగా నాన్న లేడు, పైగా ఇవన్నీ ఏంటంటే సరే అర్థమైంది. ఇప్పుడు బిగ్ బాస్లోకి అలక్కి చిట్టి పిక్కిలు తీసుకోవడం కారణం అంతే కదా. ఏమంతా ఫేమస్ అయింది చూడండి మీరు, కావాలండి మీరు. పచ్చళ్ళే కాకుండా డ్యాన్సులు కానీ, ఇంకేదన్నా రొమాన్సిక్ కానీ, ఏదైనా యాక్టింగ్ కానీ, కామెడీ, ఫైట్లు, మళ్ళీ జిమ్ చేస్తుంది. మళ్ళీ అబ్బా జిమ్ చేస్తున్నారు నాయన, కొట్టిందంటే ఇంక అంతే సంగతులు లేవలేం. అరే దయచేసి రమ్యాని ఎవరు అటాక్ చేయకండి రా, ఆడపిల్ల ఒకటే అనుకొని పోవడం, మీద పడడం చేయకండి. అవన్నీ కొట్టిందనుకో పడిపోతాం అంతే. మనం జిమ్ చేస్తాం పోయి, కండలు ఉన్నాయి పోయా, దానికి దగ్గర ఫిగర్ కూడా ఏం తక్కువ ఉందా, ఏమో తమ్మన్న కూడా పని రాదు అసలు రమ్య కాడ అసలు తమ్మన్న కూడా పని చేయదు అంతే. ఆ ఫిగర్ అలాంటి ఫిగర్ అది. కాబట్టి అందమైన అమ్మాయికి ఇలాంటి తప్పు. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఆడపిల్లలు దాటుకొని పోతూ ఉండాలి. ఇవన్నీ కామనే, ఇవన్నీ జీవితంలో కామనే. ఇప్పుడు ఏదో ఒక చిన్న
పొరపాటు అయిందని ఆ పొరపాటుని మనం లాక్కొని పదే 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 వాళ్ళని తిప్పి కొట్టడం కరెక్ట్ కాదు ఇది. సరే బిగ్ బాస్ ఆఫర్ నీకు వస్తే నువ్వు వెళ్తావా? ఖచ్చితంగా వస్తే పోమైంది చేసా నేను కూడా బిగ్ బాస్ సీజన్ 9లోకి పోవాలని అప్లై చేసా. కానీ అది రాదు లేదు, ఎందుకంటే నేనే పెద్ద ఫేమస్ కాదు. నాకు ఏ స్కిల్ లేదు, నాకు స్కిల్ లేదు, టాలెంట్ లేదు, నాకు మాట్లాడడం చేత కాదు. చేస్తా, ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత పోతా. అని నిజంగా నాకేం రావు. నాకు కామెడీ చేయడం రాదు, నాకు యాక్టింగ్ రాదు, నాకు ఏ సినిమాలో ఛాన్స్ కూడా లేవు. నాకు అందరికి ఉందాడు పాపం. ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ అదే ఆడ. సెలబ్రిటీ అవ్వాలా, ఫేమస్ అవ్వాలా, లేకపోతే దారిని పోయేవాడిని గెలకడం దేనికి? ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మధ్యలో వచ్చి దూరడం అంటే ఏమని అర్థం? వీడి బాధ ఏంది? ఆ వీడు ఎట్టు పడితే ఏదో ఒకటి అవుతామని అదైతే. మరి పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా పుడింగిల్లాగా బిల్డప్ కొట్టడం అంటే దేనికి? అందరూ బిల్డప్ కొట్టేది సినిమా హీరోలు అవడానికి. ఆ అమ్మాయి అంతే పాపం, పైగా ఆడపిల్ల, తెలుసు తెలుగు చేసింది, బిగ్ బాస్లో పోద్ది. ఒకవేళ పోయిందంటే ఆ ఆపర్చునిటీ రావడం అమ్మాయికి అయితే ఒక అదృష్టం. అది చూద్దాం, వస్తుందో రాదో చెప్పలేం. మళ్ళీ అట్టే అంటారు బిగ్ బాస్ రా అని, ఇస్తామని. అది వస్తుందో రాదు, మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైతే. కాబట్టి అమ్మాయికి ఆ ఆపర్చునిటీ రావడం అది చాలా అదృష్టం. అది ఖచ్చితంగా అమ్మాయి గెలవాలి. కంటెస్టెంట్ పరిస్థితి అంటే బిగ్ బాస్లోకి అలక్కి చిట్టి పిక్కిలు పోస్తే మిగతా కంటెస్టెంట్ల పరిస్థితి ఏంది అన్నాడు. అది ఏమైనా న్యాయం ఇది చెప్పిదా? ఆమె ఏమన్నా రాక్షసియా? అది ఏమన్నా దెయ్యమా? ఇప్పుడు అలక్కి చిట్టి పిక్కిలు ఏమన్నా దెయ్యమా? మనిషే కదా. కాబట్టి ఏదో తెలుగు మాట్లాడింది. అప్పుడు అవన్నీ తీసుకొని లాగి వెళ్తే తెలుగు మరి ఈ రోజులో ఉన్న ఆడవాళ్ళు దారుణం కదా. ఇంకా అలక్కి చిట్టి పిక్కిల కంటే దారుణం. ఈ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళు లేపేస్తున్నారు అంతే విషయం మాట్లాడితే. అది భర్తల్ని, పిల్లల్ని, ఎవరైనా సరే. అప్పుడు మిగతా వాళ్ళతో పోలిస్తే అలక్కేనే బెటర్ కాస్త. ఏదో మాట్లాడింది అంతే. ఏమని మాట్లాడింది? అరే నన్ను గెలకరా, నన్ను టార్చ్ చేయకని, అంతే కదా. మాట నువ్వు టార్చర్ చేసి నీ పచ్చడి బాగుంది, నువ్వు బాగుండవు రా అంటే కాదా? ఏ ఆడపిల్లకైనా బాధే కదా చెప్ప. ఎవరు లేదు బాధ. మరి డబ్బు లేకుండా ఫ్రీగా రా అంటే బాధే కదా. కాబట్టి అమ్మాయిని మెయింటైన్ చేయాలన్నా, ప్రేమించాలన్నా డబ్బులు ఉండాలా, లేదా నీ వ్యక్తిత్వం బాగుండాలి. ఈ రోజుల్లో ఎవడ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్లోకి పోయే దేనికంటే అది ఫేమస్ అవ్వడానికి, గెలవడానికి అంతే. అంతేగాని ఈమె పోయి చంపడం, రేపులు, మటర్లని చేయదు. ఏం చేయగలుగుతుంది మహా అయితే? ఇంక ఎక్కువ మాట్లాడితే దాంట్లో తోయేస్తారు అంతే కదా. కానీ అమ్మాయి అయితే ఖచ్చితంగా పోవాలి, గెలవాలి. అమ్మాయికి అయితే ఆల్ ద బెస్ట్. అలక్కే చిట్టి పిక్కిలకి, మన రమ్యకి ఆల్ ద బెస్ట్. మర్చిపోయిన ఒక మాట, బిగ్ బాస్లో పోయేది అలక్కే చిట్టి పిక్కిల్స్ ముగ్గురోళ్ళు అక్కచెల్లు. ముగ్గురు కాదు, ఒకటే. రమ్య ఒక్కటే పోతుంది, ముగ్గురు కాదు. మరి అలక్కే చిట్టి పిక్కిల్స్ అంటే ముగ్గురని లెక్క. కాబట్టి పోయేది మాత్రం ఒక అమ్మాయి. ఆల్ ద బెస్ట్ ఆ అమ్మాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్.